నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు కొంచెం ఇవి బోగన్విలియా మొక్కలన్నింటినీ ప్రూనింగ్ చేశానండి, కటింగ్ చేశాను అవన్నీ వరుసగా. ఎందుకంటే ఈ సీజన్లోని కొన్ని రకాల మొక్కల్ని కటింగ్ చేస్తే కొత్తగా చిగురొచ్చి బాగా పూస్తాయి అన్నమాట. దానికోసమని మరి కటింగ్ చేసేటప్పుడు వాటికి మళ్ళీ శక్తి కోసం ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఎప్సమ్ సాల్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎప్సమ్ సాల్ట్ ఏముంటుందంటే ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం వల్ల ఏంటంటే మొక్కకి సరిపడినంత బలం వచ్చి చిగురించడానికి మనకి తోడ్పడుతుంది అన్నమాట. పొటాషియము మెగ్నీషియము రెండు కావాలి. మునగాకు చింతాకులోనేమో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఏమో ఎప్సమ్ సాల్ట్లో ఉంటుంది. ఇవ్వండి, ఎప్సమ్ సాల్ట్ అంటే ఎలాగ ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. షుగర్లా ఉంటుంది చూడడానికి. ఇది నీటిలో వేయంగానే కరిగిపోతుంది. స్ప్రే చేయొచ్చు, లేదు మొక్క మొదట్లో వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మొక్క మొదట్లో వేసి 1 వీక్ తర్వాత మళ్ళీ కొంచెం చిగురు వస్తున్న టైంలో స్ప్రే కూడా చేస్తాను. దీంట్లో మెగ్నీషియం ఉంటుంది. ఏదైనా మొక్క కటింగ్ చేసి అది షాక్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే కొంచెం మనం మెగ్నీషియం ఇచ్చుకోవాలి. పొటాషియం కూడా ఇస్తాను తర్వాత. ప్రస్తుతం మెగ్నీషియం ఇస్తున్నాను. ఇలాగ మనం కటింగ్ చేసిన మొక్కలన్నిటికి చుట్టూతా కొంచెం ఇలాగా ఇద్దాం. గులాబీలు కూడా కట్ చేస్తానండి. మళ్ళీ ఇది వేసిన తర్వాత మనం తవ్వడం కూడా చూపిస్తాను. మొక్క మొదల్లో ఎప్పుడు వేయకూడదు, చుట్టూతోనే వేయాలి. మొక్క చుట్టూతా ఇలాగ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా వేసిన తర్వాత ఎప్పుడు కూడాను మళ్ళీ మట్టిని మనం కదిలించాలండి. ఇలాగా కదిలించుకోవాలి. మన చాలా గుళ్ళగా ఉన్నదనుకోండి సాయిల్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇలాగ ఒకసారి మనం తవ్వుకుంటే ఇది లోపలికి వేస్ట్, దీని తాలూకా పవర్ అంతా బయటికి గాలిలోకి పోకుండా మట్టిలోకి వెళ్తే మట్టి మీద ఇప్పుడు మనం వాటరింగ్ ఇస్తాం కాబట్టి వాటర్ ఇచ్చేటప్పుడు ఇది అడుక్కి వెళ్ళిపోతుంది. అడుక్కి వెళ్ళిపోతే తొందరగా పనిచేయడానికి బాగుంటుంది అన్నమాట. కంపల్సరిగా తవ్వుకోవాలి. ఏదైనా మనం బలానికి ఇచ్చేటప్పుడు అంతా కంపల్సరిగా దాన్ని మట్టిని కొంచెం తిరగేసుకోవాలి. కాగితం పువ్వులు బోగన్విలియా బాగా పూసేసినండి, విపరీతంగా పూసినే అయిపోయింది. దాని బలమంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ పై కొమ్మలన్నీ కట్ చేసేసి మళ్ళీ కొత్తగా మనం సారవంతంగా తయారు చేసుకుంటే ఈ జూన్ జూలై వరకు ఫుల్గా ఫ్లవరింగ్ వస్తుంది. దానికోసమని నేను అన్నీ కట్ చేశాను. ఈరోజు కట్ చేసి వాటర్, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ వాటర్ ఇద్దాం. ఇలా అన్నిటికి వేసిన తర్వాత ఒక్కసారి తవ్వుకొని అప్పుడు వాటరింగ్ ఇచ్చుకుంటే బాగా పనిచేస్తుందండి. ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేశాను, వాటికి కూడా వేద్దాం కొంచెం. హ్యాంగింగ్స్ కూడా కొద్దిగా ఇద్దాం.
ఈ సమ్మర్లోని వాటర్ పైన ఇది కూడా స్ప్రే కూడా చేయాలండి. స్ప్రే చేస్తే బాగా మొక్కలకి ఏంటంటే కూల్గా ఉండి బాగుంటుంది. అందుకని కంపల్సరిగా స్ప్రే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేస్తాను. వీడియో ముగించేలోగా ఒక మంచి మాట. పుట్టుకతోటే ఎవరికి శత్రువులు మిత్రులు అని ఉండరండి. మన ప్రవర్తన బట్టే మనకి శత్రువులు మిత్రులు కలుస్తారు. మనం మంచిగా మాట్లాడి అందరితో మంచిగా మెలిగి మంచి పనులు చేస్తే మనకి మిత్రులు ఎక్కువ అవుతారు. మనం విరుద్ధంగా మాట్లాడి చెడ్డ పనులు చేస్తే శత్రువులు వస్తారు. అంతేగాని ఎవరికి పుట్టుకతోటే శత్రువులు మిత్రులు రారు. మనం ఏర్పరచుకున్న వాళ్ళే. అంచేత మంచి మంచి పనులు చేసి మంచిగా నలుగురితో మాట్లాడి మంచిగా ఉంటే మనకి బోల్డ్ మంది మిత్రులు కలుగుతారు. లేదు ప్రవర్తన మార్చుకోలేను అనుకున్న వాళ్ళకి శత్రువులే ఎక్కువ అవుతారు. అంచేత ఏదైనా మన చేతిలోనే ఉంది, మిత్రులు శత్రువులు కూడా. అంతేగాని ఎవరికి పుట్టుకతో రారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోలతో మీ ముందు మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ.